హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, హత్యలు, హత్యాచారాలు జరుగుతూ ఉంటే ఎప్పుడూ స్పందించని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన 3:30 ఏళ్ల బాలిక అత్యాచారానికి హత్యకు గురైతే అప్పుడు స్పందించారు. మేము రోడ్లపైకి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటూ గట్టిగా మాట్లాడారు. హోంమంత్రిగా ఉన్న అనిత గారు మీ వల్ల కాకపోతే తప్పుకోండి, నేను హోంశాఖ బాధ్యతలు తీసుకుంటాను అంటూ హెచ్చరించారు. నేను హోంశాఖ తీసుకుంటానంటే నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు అంటూ మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అంటే దానికి కారణం ఎవరు? దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే దానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, ప్రభుత్వం. కానీ ఏపీ డీసీఎం గారు మాత్రం ఈ నెపాన్ని పోలీసు వ్యవస్థ పైన, హోంమంత్రి పైన నెట్టేస్తున్నారు. ఇప్పటి నుండి కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు. మీరు ఇప్పుడు స్పందిస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది. మీరు ఏ శాఖకు మంత్రి అయితే ఏంటి? ఏం ఉపయోగం ఉంది? మీరు ఏ ఏ శాఖలను తీసుకున్నారనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉండండి. మీరు ఏ శాఖలను తీసుకున్నారనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు మీ శాఖలను సమర్థవంతంగా మీ బాధ్యతలను నిర్వహించండి. హోంశాఖ మీరు తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికంటే ఎక్కువ వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు ఎక్కువవుతాయి, అరెస్టులు ఎక్కువవుతాయి. అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు. రాష్ట్రంలో జరిగే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను మాత్రం మీరు ఆపలేరు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు హోంశాఖ గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇతర శాఖలకు నాకు సంబంధం లేదు అంటూనే హోంశాఖలో ఏలిపెట్టారు. అలాగే రెవెన్యూ శాఖలో ఏలిపెట్టారు. రెవెన్యూ శాఖతో మీకు సంబంధం ఏమిటి? జగన్ గారికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టులోని భూముల గురించి సర్వే చేయించమని ఎలా ఆర్డర్ వేస్తారు? మీకు సంబంధం లేని శాఖ కదా అది. అలాగే హోంశాఖలో కూడా ఏలుపెట్టి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, హత్యలు, అత్యాచారాలను కూడా ఆపడానికి ప్రయత్నం చేయండి. ఒక శాఖ విషయంలో ఒకలా, ఒక శాఖ విషయంలో ఒకలా ప్రవర్తించకండి. ఎలాగైతే రెవెన్యూ శాఖలో మీరు ఏలుపెట్టి సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను సర్వే చేయించారో, అలాగే హోంశాఖలో కూడా కలుగు చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, అరెస్టులు, అక్రమ కేసులపై కూడా స్పందించండి. వాటిపై కూడా దృష్టి పెట్టండి. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములపై ఎలాగైతే సర్వే చేయించారో, అలాగే అమరావతిలో రైతుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కున్న భూములపై కూడా సర్వే చేయించండి. అమరావతిలో పేద రైతుల దగ్గర నుంచి బడా పారిశ్రామికవేత్తలు కానీ, బడా నాయకులు కానీ ఎలాగైతే వారిని బెదిరించి తక్కువ రేటుకు భూములు తీసుకున్నారో వాటిపై కూడా సర్వే చేయించి వారికి కూడా న్యాయం చేయండి. అమరావతి భూములపై సర్వే చేయించినట్లయితే ఎవరు నీతిపరులు, ఎవరు అవినీతిపరులు అనే విషయం బయటపడుతుంది. కూటమిలో ఉన్న నాయకుల యొక్క బండారం బయటపడుతుంది, భాగవతం బయటపడుతుంది. జగన్ గారి మీద కోపంతో, ద్వేషంతో, ఈర్ష్యతో సరస్వతి భూములపై ఎలాగైతే స్పందించారో అలాగే అమరావతిలోని రైతుల యొక్క భూముల విషయంలో కూడా స్పందించండి. అప్పుడే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని, కూటమి ప్రభుత్వాన్ని. మీరు చేసే తప్పులను కప్పిపుచ్చుకొని ఎదుటివారిని ఏలెత్తి చూపుతున్నారు. ఈ విషయం ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది. ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలపై కూడా దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, విధ్వంసాలు సృష్టిస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం అనే రీతిలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తున్నారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేయండి. ప్రజలకు మేలు చేయండి.